అనగనగా ఒక అడవిలో 2 పిల్లులు ఉండేవి. అవి ఆహారం కోసం వెతుకుతూ ఉండగా వాటికి ఒక రొట్టె ముక్క దొరికింది. ఆ 2 పిల్లులు ఆ రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను ఒక కోతి చూసింది. ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు. మొత్తానికి కోతి వాటిని విడదీసి, ఇంతోటి దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు? మీ సమస్యకి ఒకటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కను మీరి చెరిసగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచిపెడతాను అని చెప్పింది. కోతి మాట ఆ పిల్లులకు నచ్చింది. ఆ రొట్టె ముక్కను కోతికి అందజేశారు. కోతి ఆ ముక్కను రెండుగా చేసింది. అయ్యో! ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది. అరెరే! ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది. ఛ! ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. ఛ! ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. ఇలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్క తిని తుర్రున పారిపోయి చెట్టెక్కి పడుకుంది. పిల్లులు 2 నోరు వెలేసి చూస్తూ ఉండిపోయాయి. నీరసంగా వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. అందుకే పెద్దలు మనకి ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఇద్దరి మధ్య గొడవైనప్పుడు లాభం ఎప్పుడూ మూడో వారికి చెందుతుంది అని.